నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మీరంటే సాధనలో ఉన్నారు. వైడ్‌గా చూస్తున్నారు. చాలా వాస్ట్‌గా చూస్తూ ఉన్నారు. ఒక సామాన్యుడికి కష్టం వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే మరీను. ఏ చిన్న కష్టం వచ్చినా చాలా ఆత్మహత్య చేసుకోవాలి. అది అది కొంతమంది వీక్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ అసలు ఇలా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి ఎవరిని ఆశ్రయించాలి? ఎలా కష్టాన్ని తట్టుకోవాలి? ఇప్పుడు ఈ క్షణంలో నేను నీ దగ్గర కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు నా నడుము ఒక పెద్ద పైపు తగిలింది. ఈ రిబ్స్లో పెద్ద పైపు తగిలింది. నాకు ఊపిరి కూడా పీల్చడానికి వీలు లేనట్టుగా ఉన్నాను. కానీ నేను మామూలుగా ఉన్నాను. ఫీల్ అవ్వట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు. శరీరాన్ని వేరు చేసి చూడడం, అర్థమైందా? అది శరీరం మనం కాదు. కాకపోతే ఆ స్థితిని పొందాలంటే కొంచెం సాధన అవసరం. కానీ ఒక్క క్షణంలో కూడా ఈ స్థితిని పొందుతాం మనం. ఒక్కొక్కప్పుడు మంచి బిర్యానీ వండుకొని తినాలి అని ఆకలితో ఉన్నాం, అర్హత ఉంది తినడానికి, వండుకుని కూడా ఉన్నాం, సరిగ్గా ఎదురుగా పెట్టుకున్నాం. అమెరికాలో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని ఫోన్ వచ్చింది అన్నం తింటుండగా. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎదురుగా ఉన్నటువంటి వాసన గాయాబ్, నీ ఆకలి ఉండదు, నీ ఆలోచన ఉండదు. అంటే ఎప్పుడైతే మనసులో డిస్కనెక్ట్ అయిందో శారీరక బాధలు కూడా ఉండవు. గుర్తుంచుకోండి. అంటే శరీరాన్ని వేరు చేసే పద్ధతి ఒక్క నిమిషంలో కూడా కలుగుతుంది మీకు అనుభవం. కానీ అది శాశ్వతంగా ఉంచుకోలేకపోతున్నారు. జరిగేది ఎలాగ జరుగుతుంటుంది. జరగకుండా చూడడానికి ప్రయత్నం చేయి. అయినప్పటికీ జరిగింది అంటే ఇది ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం కింద తీసుకో. కష్టం కూడా కష్టం నీది నీకిస్తుంది. నీ అంటారు నీ మెయిల్ నీ అడ్రస్కి వస్తుందా, ఇంకోళ్ళకి వెళ్తుందా? మన కర్మ. నీ మేలు నీకే వస్తుంది, నీ మేలు కూడా నీకే వస్తుంది, నీ కీడు కూడా నీకే వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, నీ మేలుకు వచ్చిన బ్యాడ్ మెసేజ్ నీది కాదంటావా? కర్మను ఒకవేళ పశ్చాత్తాపంతో తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా? పశ్చాత్తాపం ఉండదు. కర్మ యొక్క ఫలితం అనుభవించాల్సిందే. దాన్ని పశ్చాత్తాపం అంటే పశ్చాత్ అంటే ఏంటి? పశ్చాత్ అంటే ఏంటి? జరిగిన తర్వాత అని అర్థం. పశ్చాత్ అంటే జరిగిన తర్వాత, ఆఫ్టర్. అదే పశ్చాత్ అంటేనే జరగడం. జరిగిన తర్వాత తాపం వస్తే ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే ఎలా? ఉపశమనం ఉంటుంది. ఆకలి పట్టుకున్నా కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కాసేపు. అంతే. తప్పించుకునే మార్గమే లేదు. ఎందుకు లేదు? ఉన్నది. అందుకే పాపము పుణ్యం అన్నారు. కర్మలో చేసేటువంటి నిషిద్ధ కర్మలు చేయక, ఇప్పుడు నోరు తీపిగా ఉండాలనుకుంటున్నావు కానీ వేపకాయ కొరికావు, ఎక్కడి నుంచి ఉంటుంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చేసిన పనికి కోఆర్డినేషన్ లేదు, సింక్ లేదు. ఇప్పుడు నువ్వు తీపి కావాలనుకుంటే నువ్వు ఏ పంచదార నోట్లో వేసుకోవాలి కానీ ఏమిటి చేస్తున్నావు? వేపకాయ నోట్లో వేసుకున్నావు. ఈజ్ ఇట్ పాసిబుల్? అందు గురించి కర్మని నువ్వు ఏ లక్ష్యం కోసం నీవు బయలుదేరావో ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఆ కర్మను ఆచరించు. నివృత్తి చేసుకోవాలనుకున్నావా? నివృత్తి అంటే దానికి పాపం చేసావా, పుణ్యం చేయి. అదే కొంతలో కొంత నివృత్తి అవుతుంది. పాపం అలా కాదు. ఇప్పుడు వేడిగా ఉందమ్మా, వేడిగా ఉన్నప్పుడు వేడిని తగ్గించగలవా? బయటికి వెళ్ళి నువ్వు తగ్గించలేవు. వేడి అనేది సహజంగా వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది. ఇది కర్మ. నువ్వేం చేయాలి? ఉపశమనం చేయాలి. ఉపశమనం చేయాలంటే ఏసీ వేసుకోవాలి. అది చేయగలుగుతావు కానీ వేడిని తగ్గించలేవు. అంతే. అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. చూసావా? ఏకకాలంలో నీ కర్మఫలం పనిచేస్తుంది, బాధ వచ్చేస్తుంది. కానీ ఆ బాధ కనపడకుండా నీకు వేరే ఉపశమనం వచ్చింది. అదే సమయంలో నీ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చాడు, లేకపోతే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్ వచ్చింది, కానీ పొట్టలో నొప్పి ఉంది. కానీ మీరిద్దరు మాట్లాడుకుని గత విషయాల్లోకి వెళ్ళిపోయారు. మనసు అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి మర్చిపోవడం కాదు, ఈ నొప్పి పని నొప్పి చేస్తుంది. కానీ అక్కడ మనసు ఉంది కాబట్టి ఈ నొప్పి మనసు స్వీకరించట్లేదు.
ఈ విధంగా అర్థమైందా? అర్థం కాదు. అర్థమైంది. చాలా మందికి అర్థం కాదు. చాలా ఈజీగా చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. అర్థం అవుతుంది. ఉమ్. రైట్ అండి. హిమాలయాల్లోనే చాలా కాలం ఉన్నారు కాబట్టి భవిష్యత్ బ్రహ్మగా వర్ణింపబడేటటువంటి హనుమ చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నారు. ఆయన అక్కడే తపస్సుని ఆచరిస్తున్నారు అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు నిజం ఇది? నిజమే. నిజం అంటే ఏమిటో తెలుసుకుంటే నిజం. వాస్తవమా అంటే వస్తు రూపాలని నేను చూడలేదు కాబట్టి అది వాస్తవం కాదు. నిజం మాత్రం నిజం అంటే ప్రతి ఒక్కరూ ఆ కథని బట్టి, అక్కడ జరిగిన విషయాన్ని బట్టి, పౌరాణిక గాథలను బట్టి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అది నిజం. కానీ సత్యమా అంటే నేను ఇప్పటి వరకు దర్శించలేదు కాబట్టి ఆ సత్యమని నేను చెప్పలేను. కానీ అది మన పెద్దల ఆగమాల్లో వర్ణించబట్టి అది సత్యమని విశ్వసించక తప్పదు. కాబట్టి చిరంజీవిగా హనుమంతుడు హిమాలయాల్లో ఉండడం అనేది సత్యమే. అపి అనుభవంలో లేదు, కానీ సత్యమే. పెద్దల అనుభవంలో ఉంది కాబట్టి అది సత్యంగానే భావన చేస్తాం. ఉన్నారు. స్వామి और एक बार మోదీ సర్కార్ వచ్చేసింది. పాలిటిక్స్ మీకు అడగచ్చా నేను ఈ ప్రశ్న? తప్పదు అనుకుంటే అడగండి. మోదీ సర్కార్ని ఎలా చూస్తారు? ఈ 10 ఏళ్ళు ఎలా పరిపాలించారని అనుకుంటున్నారు? రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా ఎలా ఉండబోతాయి ఆయన పరిపాలనలో అని అనుకోవచ్చు? పరిపాలన అనేది ఉపాసనలా చేయాలంటాడు శ్రీరామచంద్రుడు. రాముడు విగ్రహం పెట్టినంత రాని పరిపాలన బాగుంది అనుకుంటే అది పొరపాటు, మాయ చేయడం అవుతుంది. మాయ చేశారంటున్నారా? ఆయన అంటల్లా మనల్ని మాయ చేసుకుంటాం అవుతుంది. రాముడు విగ్రహం వలన ప్రయోజనం ఏం లేదు. మరి 400 నీ వలన నీ నిగ్రహం వలనే కలుగుతుంది. స్వామిని అలా తన స్వస్థలానికి తీసుకొచ్చారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎవరు తీసుకొస్తారు? తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కాదు, యోగులందరూ కలిసి చేసిన ప్రయత్నం అది. ఏ ఒక్కరికో ఆపాదించడానికి లేదు. 500 సంవత్సరాల కృషి అది. మరి ఆయన నేతృత్వంలో ఎలా జరిగింది? ఇంతకు ముందు ఎందుకు జరగలేదు? మరి ఆయన జరిగేటప్పుడు ఆయన ఉన్నారు అంతే. ఆయన వలన ఇది జరిగింది అనడానికి లేదు. రాముడి కంటే గొప్పవాడు మోడీ కాదు కదా. రాముడి కంటే గొప్పవాడు కాదు కదా మోడీ. అంచేత మోడీ గురించి కాదు, మోడీ ఆయన ఉన్నటువంటి సమయంలో అది జరిగింది. ఇట్ వాజ్ హ్యాపెండ్, దట్స్ ఇట్. ఎంతమంది యోగులు, ఎంతమంది మహానుభావుల యొక్క ఏది ప్రాణ దానంతో తిరిగి పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠ సమయంలో ఆయన ఉండడం ఆయన అనుగ్రహం, రాముడి యొక్క అనుగ్రహం చేత ఆయన ఉన్నారు. కానీ ఆయన అనుగ్రహం చేత రాముడు లేడు. యు ఆర్ సేయింగ్ లైక్ దట్. మీరు కానీ ఆయన ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. నాట్ ఇనిషియేటివ్, ఇట్ వాజ్ హ్యాపెండ్, దట్స్ ఇట్. ఎంతమంది యోగులు పరంపరగా పోరాడుతూ వచ్చినటువంటిది ఇది. ఏంటో ఒక రాజకీయ నాయకుడికి అంటకట్టడం కాదు ఇది ఇక్కడ కావాల్సింది. ఆయన వలన జరగదు, రాముడి వలన ఈయన ప్రధాని అవుతాడు. ఏంటి 100% అదే కరెక్ట్. రాముడి వలన ప్రధాని, రాముడిని తీసుకొచ్చాడు అనే పదం వాడారు మీరు. ఇదే చాలా మంది జర్నలిస్టులు, నార్త్ లో కూడా చాలా మంది జర్నలిస్టులు ఇదే వాడారు. రామ్ లాలాకు ఉంగ్లీ పకడకే లేక ఆయా మోడీ, కోన్ ఆయా మోడీ. నా ఉద్దేశం అది అసలు కానే కాదు. రాముడిని చేత్తో పట్టుకుని వస్తాడా? రాముడు చెయ్యి తగిలితే మోడీ గొప్పవాడు అవుతాడా? లేదా మోడీ చెయ్యి తగిలి రామువాడు? దిస్ ఈజ్ రాంగ్. అందుకని నేను చెప్తున్నది మీకు, రాముడు సర్వాంతర్యామైనటువంటి పరంధాముడైనటువంటి శ్రీరాముడు ఎక్కడ, మన ఓటి రాజకీయ నాయకులు ఎక్కడ? కాబట్టి ఇలా ఆపాదించడం ఇది రాజకీయమైనటువంటి కుట్ర అవుతుంది. నేను అసలు పరిపాలన గురించి అడుగుతున్నాను. అందుకే చెప్తున్నా, పరిపాలన రామరాజ్యం కావాలి అంటే రాముడు విగ్రహం వలన కలగదు, నీలో నిగ్రహం కావాలి. రాముడంత ఔదాత్తమైనటువంటి గుణం నీకు రావాలి. ప్రజల్ని ఉపాసనగా భగవంతుడి యొక్క స్వరూపంగా భవ్య రూపంగా చూడగలిగినటువంటి భక్తుడిగా ఉండాలి. అంతేగాని నాకు పాలించేటువంటి రాజులా ఉండకూడదు. అర్థమైందా? పాలకుడు ఎప్పుడు కూడా సేవకుడుగా ఉండాలి. అదే శ్రీరామచంద్రుడు కోరుకున్నాడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక్క నాయకుడు ఈ లోకంలో లేడు, ఈ రాజ్యంలో లేడు. కాబట్టి ఎవరు నాయకులు లేరు, వినాయకులు తప్ప. కాబట్టి వాళ్ళ పొట్టలు వాళ్ళు నింపుకుని ఛాతీలు పెంచుకునేవాళ్ళే కానీ
కాబట్టి నాయకులు లేరు, ఉపాసన చేసేవాళ్ళు కావాలి, అవసరం ఉంది. వస్తారంటారు అలాంటి వారు మరి తప్పకుండా మీరు వస్తారు, తప్పకుండా వస్తారు. అంచేత మోడీ ఏమీ తక్కువగా పరిపాలించలేదు. ఏదో సరి చేసుకుంటానికి 10 సంవత్సరాలు పట్టింది పునాది వేయడానికి. ఇప్పటి వరకు పాలనలో తన యొక్క బ్రాండ్ ఏమీ లేదే, ఏం కనపడింది? ఉమ్. అలాగని మోడీని వ్యతిరేకించట్లా. ఉమ్. మోడీకి అనుకూలమైన పరిస్థితులు ఉమ్. ఎంతవరకు ఉన్నాయి, ఎంతమందికి యువతకు ఉద్యోగం ఇచ్చామనేది కొలమానం, ఎన్ని విగ్రహాలు కట్టామనేది కాదు. ఉమ్. ఎంతమంది యువత తన 10 సంవత్సరాలు కోల్పోయాడు అనేటటువంటి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని నిర్మాణాలు చేశారు. కేవలం రామాలయ నిర్మాణంతో లోకానికి కడుపు నిండదు. భక్తి మార్గంలో పెట్టడం మంచిదే, రాముడు అవసరమే, కానీ రాముడు కోరుకున్నది అది కాదు రామరాజ్యం. రాముడు తన ఆలయం కట్టమని ఎప్పుడు చెప్పలా. రాముడు ప్రతి ఒక్కరు గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడు. కాబట్టి రాముడికి ప్రత్యేకమైన ఆలయం అక్కర్లేదా అంటే అక్కడ అవసరం, కానీ ప్రతి ఒక్కడు హృదయాల్లో నిలవాలంటే ప్రతి ఒక్కరూ సస్యశ్యామలం సుఖంగా శాంతితో జీవనం సాగించాలి. ఈ 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఎంతమంది ఇంట్లో దీపం వెలిగింది, ఎన్ని రకాల యొక్క ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులకు కారణం ఏంటి? పెట్రోల్ పెరిగిందా, గ్యాస్ పెరిగిందా, ఎన్నెన్ని పెరిగిపోయినాయి. దీన్ని ఎక్కడ కంట్రోల్ చేశారు? ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఎంతమంది దేశం వదిలేసి సంపద అంతా దోచుకుపోతున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగితే మోడీ గొప్పవాడు. అసలు అది సాధ్యపడుతుందా? ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయంటే జనాభా కూడా పెరుగుతోంది, ఆబ్వియస్ గా Why not? దానికి ఈక్వల్ గానే వెళ్తూ ఉంది. రేట్ ఎకానమీ కూడా పెరిగింది, మన ఇండియన్ ఎకానమీ. రేట్లు పెరగడం అనేటటువంటిది ఒకసారి చూడండి. పెట్రోల్ రేట్ తగ్గింది, అది పరిపాలనలో నీ ఆయంలోకి వచ్చిన తర్వాత రేటు తగ్గినప్పుడు ప్రజలకి దాని యొక్క ఫలితం అందించాలి. అందుకే కదా నేను చెప్తున్నది కాదు, ఇది ప్రజల్లో ఉన్న మాటని రిప్రజెంట్ చేస్తున్నాను. అక్కడ దాని ఫలితం కనపడింది కదా. మోడీ తీసరా బార్ ఆయా హై మగర్ 400 పార్ నహీ హోగా. క్యో? ఎందుకు ఇంకొకరికి అవకాశం వచ్చింది? ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, హెచ్చరిక జారీ చేశారు. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ అని ఎవరినైనా రాముణ్ణైనా ప్రశ్నిస్తారు. అందుకు ప్రజలంటే జనులే జనార్దనుడు, జనులే జనార్దన్కు ఖయాల్ రఖనా చాహియే. ఇంకొకరు అయి ఉంటే ఎలా ఉండుంటుంది? ఇఫ్ నాట్ మోదీ. ఇది నేను చెప్పేది మోడీయా ఇంకొకళ్ళ కాదు, కాదు, కాలంలో వచ్చే ప్రవాహంలో జరిగినటువంటి ఒక సంఘటన. అంతేగాని ఈ ఐఎమ్ నాట్ ఫేవర్ ఎనీబడి అండ్ ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీబడి. జస్ట్ ఐఎమ్ అనలైజింగ్ ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, అకార్డింగ్ టు ద శాస్త్రాస్ నేను విశ్లేషిస్తున్నాను. కానీ మోడీ మేమందరం మోడీ ఇదే కదా, మేమంతా కూడా అంటే మేమంతా హిందుత్వంలో అంటే సనాతనీయులమే కదా. మా రిప్రజెంటేటివ్గా మోడీని పెట్టుకున్నాం. మేమే దయానంద ఆశ్రమం ఇవన్నీ కూడా మేమే కదా. హిమాలయాల్లో సాధు సంస్థ ఉంటుంది, మేమంతా అనుకుంటాం. అంతేగాని మోడీ అంటే రాముడిని మోడీ తీసుకొచ్చాడంటే కుదరదు, మోడీని రాముడు తీసుకొచ్చాడని చెప్పాలి. వచ్చే 5 ఏళ్ళు ఎలా ఉండాలి అని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పరిపాలన? తప్పకుండా ఇక నుంచి అయినా మోడీ ఈ యొక్క ప్రజల యొక్క తీర్పు